అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్నగాక మొన్న 22 మార్చి రోజు అకాల వర్షాలు పడడం ద్వారా మా మాడుగుల మండలం కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 4000 ఎకరాలు దాదాపుగా 4000 ఎకరాల మొక్కజొన్న ఈ ఈదురుగాలు రావడం నుంచి పడిపోయినది అధ్యక్ష. ఇక్కడనే గౌరవ హానరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు, తుమ్మల నాగేశ్వర్ గారు పెద్దలు. మరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడు తెలిసినది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడితే మరి పంట నష్టము ఏదైతే జరిగిందో తక్షణమే వారికి ఇప్పించే విధంగా ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఇది వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా చాలా పడిపోయినాయి అధ్యక్ష. మొత్తం దాదాపుగా 8 గంటలు కరెంటు లేకుండే అక్కడక్కడ చేస్తారు. ఇంకా కూడా పోల్స్ అవన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేయలేదు. అది కూడా ప్రభుత్వం మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి చెప్పి చేయించగలదని చెప్పేసి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాలువలు తవ్వినారు గతంలో, ముఖ్యంగా కల్వకుర్తి సార్ ఒకటి అది ఎమర్జెన్సీ సార్, ఇది నిన్న జరిగింది కాబట్టి చెప్పినాను. ఇది లాంగ్ పెండింగ్ 4 రోజులు అని అడుగుతున్నాను అధ్యక్ష. మిమ్మల్ని నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మళ్ళీ ఇవ్వకుండా పర్లేదు, కానీ నాకు అందరికి ఇచ్చినట్టుగా 2 నిమిషాలు ఇస్తే అందులోనే కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకోను అధ్యక్ష. ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష. అది ఇప్పటికి కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇంజనీర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడు అయిపోతుంది అంటున్నారు అధ్యక్ష. అది వాస్తవమే, ఇంకా కూడా నడవని. కానీ అందులో ఒకటి ముఖ్యమైనది అధ్యక్ష, వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువలు కొట్టుకోబోతున్నాయి, ఎక్కడంటే అక్కడ గంటలు పడుతున్నాయి. నేను ఇంజనీర్స్ కూడా సూచన చేసిన, నేను కూడా ఒక ఇంజనీర్గా అది గవర్నమెంట్కి చెప్పాలని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు. అక్కడ డైవర్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకేసారి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ గన్లన్నీ కొట్టుకుపోతున్నాయి అధ్యక్ష. ఇది ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టేసేసి మరి ఈ గన్లు ఇట్లా పడినట్లు అయితే వేలాది ఎకరాలు కూడా మట్టి దిబ్బ ఉష్క కొట్టుకుపోతుంది, ఎక్కడో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అధ్యక్ష. ఈ కొనకు టేలెండ్ అయినటువంటి కల్వకుర్తి పేరు పెట్టుకొని టేలెండ్ అక్కడి వరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. నేను ప్రభుత్వానికి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. డైవర్షన్స్ వర్షాకాలంలో డైవర్షన్స్ అవసరం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలువలకు ఈ గేట్ వాల్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ వరకు నీళ్లు రావు. మరి 100 కిలోమీటర్లు తవ్వినాము, కానీ అక్కడ మాత్రం నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఎక్కడ వర్షాలకు నీళ్ళు పోతున్నాయి, తర్వాత ఒకేసారి మోటార్స్ ఆన్ చేస్తే ఒకే దగ్గర నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నది, మిగతా పొలాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. తప్పనిసరిగా ఈ ఎండాకాలంలో మళ్ళీ వచ్చే ఫ్లడ్స్ వచ్చే లోపల ఈ గేట్ వాల్స్ అదేవిధంగా డైవర్షన్స్ దానికి బిగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రులకు నేను గుర్తు చేస్తాను అధ్యక్ష. ఇంకొకటి కూడా నాకు మేడం గారు, మంత్రి గారు, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎందుకంటే మళ్ళీ అడిగాను, ఒక్కసారి ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు, నేను తొందరనే ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోను అధ్యక్ష ప్లీజ్. అదేవిధంగా వర్షాలకు మొన్న పడ్డ వర్షాలకు 3 కాలువలు 3 చెరువులు తెగిపోయినాయి అధ్యక్ష. తలకొండపల్లి మండలం ఇప్పటి వరకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అక్కడ ఆ కట్టలు మాత్రం ఇప్పటివరకు వేయించలేదు. ఈ మహమ్మద్ ఖాన్ చెరువు అని చెప్పేసి, అదేవిధంగా పండువోని చెరువు ఒకటి ఉంది, దాని అలుగంతా మొత్తం పోయింది. ఈ వచ్చే వర్షాకాలం వరకు అది చేయకపోయినట్లయితే ఆ రైతులకు ఉపయోగం ఉండకుండా పోతుంది అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అక్కడ 3 చెరువులు పోయినాయి, ఆ చెరువులను మరమ్మతులు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష. మేము అక్కడ పోయినప్పుడు మీరు ఇక్కడ ఒక్కసారి మాట్లాడడానికి ఇబ్బంది పెడుతున్నారు, కానీ ప్రతిరోజు మేము అక్కడ వెళ్తే వర్షాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఇది కంప్లీట్ చేస్తారా లేదని అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా, రైతులు ముఖ్యంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్న ఇంకొక విషయం ఉంది, మరి నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే రాబోయే రోజులలో మళ్ళీ ఇచ్చినామని చెప్పొద్దు అధ్యక్ష. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకొక విషయం అధ్యక్ష. గౌరవ సభ్యులు